మీ డిజైర్ ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటాయి. మీరు ఇస్తున్నటువంటి పేషెంట్ ఇస్తున్నటువంటి ఆఫర్స్ డీల్స్ గురించి ఒక్కసారి. ఓకే రంజిత్, మాకు యాక్చువల్గా వీ హ్యావ్ వైడ్ రేంజ్ అండ్ వెరైటీ ఆఫ్ మన ట్రావెల్ సర్వీసెస్ ఉన్నాయండి. డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. మోస్ట్లీ పాపులర్ డెస్టినేషన్ చూసుకున్నట్టయితే మనకు నార్త్ లో వెళ్తే మనకి హిమాచల్ ప్రదేశ్, కులు మనాలి, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, కాశ్మీర్, ఇట్లా నార్త్ లో. సౌత్ లోకి వస్తే మనకి ఏంటంటే కర్ణాటక, కేరళ, మన అండమాన దీవులు కానీ, లేకుంటే మనకు వచ్చేసి లక్షద్వీప్ కానీ, లేదా మనకు తమిళనాడులో కానీ చాలా టాప్ డెస్టినేషన్స్ ఉన్నాయి అనమాట. అదే ఇంటర్నేషనల్ కోసం మోస్ట్ పాపులర్ డెస్టినేషన్స్ మన బాలి, ఇండోనేషియా, థాయిలాండ్, బ్యాంకాక్, ఫుకెట్, క్రాబీ. మన ఇటు సైడ్ వస్తేనేమో మనకు సింగపూర్, మలేషియా. అట్ ద సేమ్ టైం చాలా మంది అంటే స్పెసిఫిక్గా మనకు యూరోపియన్ కంట్రీసే కావాలంటారు అనమాట. వాళ్ళకు కూడా మనం చేయడం జరుగుతుంది. మీరు జస్ట్ ఏం లేదండి, ఏ టూరిజం ప్లేస్ అయినా మ్యాప్ అయినా మీరు ఫింగర్ పెడితే మేము దానికి మీకు హ్యాపీ చేస్తాం, మేము మీకు సాటిస్ఫై చేస్తాం, మీకు ఆల్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తాం. సో గ్రేట్. సో అదేవిధంగా ఒకసారి వీసా అప్లికేషన్స్ అండ్ ఫారెన్ సర్వీస్ బేసిక్గా మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. సరే, దాని గురించి చాలా మంది దీని గురించి ఐడియా ఉండదు. సో వీసా అప్లికేషన్ ప్రాసెస్ లో మనం హెల్ప్ వీసా అండ్ పాస్పోర్ట్ అప్లికేషన్ లో మనం హెల్ప్ చేసేది ఏంటంటే ఇంటర్నల్ డాక్యుమెంట్స్ అన్నమాట. డాక్యుమెంట్ ప్రాసెసింగ్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, మీకు ఈ డాక్యుమెంట్ ప్రాసెస్ ఏంటంటే ఫ్రీగా, ఈజీగా, స్మూత్గా అయిపోయేటట్టు మేము ఇంటర్నల్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఫారెక్స్ సర్వీసెస్ కూడా ఉన్నాయండి. ఆ ఫారెక్స్ సర్వీస్ కూడా ఏంటంటే మీకు మార్కెట్తో కంపేర్ చేస్తే మేము బెస్ట్ ప్రైస్ ఇస్తాం అనమాట. కాంపిటేటివ్ ప్రైజెస్ మార్కెట్లో చాలా మంది ఉండొచ్చు, వాళ్ళతో కంపేర్ చేస్తే మనం బెస్ట్ ప్రైస్కి ఇస్తాం. అమౌంట్ బట్టి మీకు ఒక అమౌంట్ ఎక్కువ ఉందంటే డోర్ స్టెప్ కూడా మేము సర్వీస్ చేయడం జరుగుతుంది. కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది డోర్ స్టెప్ లో వచ్చి మీకు కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడం అనేది జరుగుతుంది విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ మీ దగ్గర. అంటే ఇదంతా కూడా మీరే తీసుకుంటారు? డెఫినెట్లీ.